ఫ్రెండ్స్, దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు మార్నింగ్ ఇడ్లీ పెడుతున్నానండి. యాక్చువల్గా పెద్ద సైజు ఇడ్లీయే పెడతాను. ఈరోజు చిట్టి ఇడ్లీ కూడా చేద్దాము అనేసి చిన్న చిన్న సైజు ఇడ్లీ అవి కూడా పెడుతున్నానమాట. రెండు తినాలి. మామూలుగా చిన్న ఇడ్లీ ఎన్ని తిన్నా కూడా మనకి స్టమక్ ఫుల్ఫిల్ అవ్వదు కదండి. అందుకనేసి పెద్ద ఇడ్లీతో పాటు చిన్న ఇడ్లీ కూడా కాంబినేషన్లో పెడుతున్నానమాట. ఈ చిన్న చిన్న ఇడ్లీలు అయితే మాకు గిఫ్ట్ ఇచ్చారండి క్లబ్లో. ఇవి ఇలా చిన్నవి ఎలక్ట్రిక్ కుక్కర్ టైప్లో ఉంటుందన్నమాట. అవి తీసి దానిపైన మనం పప్పుల పొడి కానీ నల్ల కారం కానీ వేసి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయండి ఈ చిట్టి ఇడ్లీ. ఇది వచ్చేసి పల్లీలు పౌడర్ అనమాట. ఈ పల్లీ పౌడర్ని మనం పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, తర్వాత సాల్ట్, జీలకర్ర వేసేసి బాగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవటమేనండి. నేను మొత్తం ఇడ్లీ అన్నిటిపైన అయితే ఇలా కారం వేసాను, పల్లీల కారం. దానిపైన గీ వేస్తానన్నమాట. చిట్టి ఇడ్లీ వరకు గీ వేస్తాను. చాలా బాగుంటుందండి. వీలైన వాళ్ళు ట్రై చేసి చూడండి. ఒక్కొక్క ఇడ్లీ కూడా అలాగే మనం పానీపూరి టైప్లో తినేసేయచ్చు. ఇవి హెల్త్కి, పల్లీలో మనకి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుందండి. ప్రోటీన్, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుందన్నమాట. తర్వాత వెల్లుల్లి, ఇది కూడా మనకి హార్ట్కి చాలా మంచిదన్నమాట. గుండెకి, రక్త ప్రసరణకి, వాతం అవి చేయకుండా కూడా ఉంటుంది. ఈ కారం, ఎండుమిర్చి కూడా మనకి అప్పుడప్పుడు కొంచెం కారం కూడా తింటుండాలండి. ఎప్పుడు కూడా చప్పగా పల్లీ చట్నీ అలా కూడా కాకుండా డిఫరెంట్గా మీరు మిర్చి, టమాటా చట్నీ, అట్లాగా ఊరగాయ పచ్చడి కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ప్లేట్లో ఉంటేనే నోరు ఊరిపోతుందండి. తినేలోపు చాలా బాగున్నాయన్నమాట. నేను చిట్టి ఇడ్లీని ఒక్కొక్కటి 2 టైమ్స్లో, అంటే ఒక్కసారి విరిచాను. అలా తింటే నోట్లో కరిగిపోతుందండి. ఇంకా మనకి చట్నీతో కూడా పని లేదనమాట. ఎక్కడెక్కడో బయట షాప్లో నెయ్యి వేస్తారో డాల్డా వేస్తారో తెలియదు. ఇలా మనకి తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే చేసుకుంటే చక్కగా అందరూ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత పసుపు అయిపోయిందండి. నేను ఇలా పసుపునైతే స్ప్రింక్లింగ్ చేసేటట్లుగా వాడతాను. చిన్న డబ్బాలో అది కింద పోతుంది కదా, అందుకని దాని కింద ఇలా ఖాళీ ఐస్ క్రీమ్ డబ్బా ఉంటే దాన్ని పెట్టేసి మనకి ఇలా పోసుకున్నామనుకోండి, పని డబల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. నేను మీకు చూపిస్తాను. మనం పసుపు కానీ ఆయిల్ కానీ ఇలా చిన్న చిన్న జార్స్లో ఫిల్ చేసేప్పుడు అడుగున ఏదైనా ఇలాంటి డబ్బా పెట్టేసేసుకున్నామనుకోండి, మనకి ఆ ఫ్లోర్ క్లీన్ చేయకుండా ఉండిపోతుంది. ఆ తర్వాత క్లీనింగ్కి కూడా ఆ కింద పడింది కూడా మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా బండ పైన పడింది కూడా మనం మళ్ళీ యూజ్ చేయలేమన్నమాట. ఇప్పుడు ఇదంతా ఫిల్ చేసుకున్న తర్వాత డబ్బాని అలా కొట్టేసామంటే అందులో పైన పౌడర్ అంతా పడుతుంది. దీన్ని మళ్ళీ మనం డైరెక్ట్గా ఇందులో పోసేసుకోవచ్చు. నేను పసుపు కొమ్ములు ఇలాగే 6 months 1 yearకి 1 kilo అలా పట్టించుకుంటానండి అమ్మ వాళ్ళ ఊర్లో. ఇది ఇలాగా చిన్న దాంట్లో మనకి సాల్ట్ అండ్ పెప్పర్ వేసే దాంట్లో అలా వేసుకున్నాను నేను. ఎలాగో పసుపు అది లైట్గానే వాడతాం కాబట్టి నాకు అది బాగా నచ్చాయండి. తర్వాత గోరుచిక్కుడు కర్రీ చేస్తున్నాను ఈరోజు. గోరుచిక్కుడు ఫైబర్ క్వాంటిటీ చాలా ఉంటుందండి. హెల్త్కి అయితే చాలా మంచిదన్నమాట. మనం వీలైనప్పుడు గోరుచిక్కుడిని ఎప్పుడు ఫ్రై లాగే కాకుండా ఇలా టమాటా, ఉల్లిపాయ ఇలా వేసుకొని కర్రీలాగా కూడా చేసి రసంలో, లేదు అంటే చపాతీ, రోటీల్లో సైడ్ డిష్ లాగా కూడా చేసుకోవచ్చు. రైస్లో రసం కలుపుకొని ఇది మనం నంచుకొని తినచ్చు సైడ్ డిష్ లాగా. చపాతీలోకి అయితే డైరెక్ట్గా కర్రీ టైప్లో చేసేసుకొని తినచ్చు అనమాట. నేను ఇప్పుడు ఇవి కర్రీ చేస్తున్నాను. ఈ పాపడ్స్ మొన్న పంజాబీ పాపడ్స్ తీసుకొచ్చాను కదండి, 1/2 kilo ప్యాకెట్ అనమాట. పెద్ద డబ్బా నిండా ఫుల్ అయిపోయింది. అదన్నీ స్టోర్ చేసుకున్నాను. నాకు కావాల్సినప్పుడు ఇలా పప్పుచారు, పప్పు, ఏవైనా ఫ్రై ఐటమ్స్ అలా చేశాను అనుకోండి. ఈరోజు మునగాకు పప్పు, చిక్కుడుగాయ కర్రీ చేశాను. 2 కలుపుకునే ఐటమ్సే కాబట్టి నేను పాపడ్స్ అయితే బయట పెట్టానండి ఫ్రై చేద్దామని. అవి ఒకసారి చూపిస్తున్నాను. ఎక్కువ బ్రేక్ కూడా అవ్వలేదండి. నాకంటే విరిగిపోవటం అలా కూడా ఎక్కువ జరగలే. ఎక్కడో 1, 2 బ్రేక్ అయ్యాయి అంతే. మిగతావన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. దాని మీద అయితే రైస్ ఫ్లేవర్ అని రాసింది. రైస్, జీరా అండ్
మిర్చి ఫ్లేవర్ అని రాస్తుందనమాట. నేను ఆల్రెడీ వాడాను, ఇవి చాలా బాగున్నాయి. దొరికిన వాళ్ళు తెప్పించుకోండి. ఇవి మనకి క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వచ్చాయి. ఇలా మనం వడియాలు కానీ అప్పడాలు కానీ ఇంట్లో స్టోర్ చేసుకున్నామంటే ఈజీ ఉంటుందన్నమాట. తర్వాత ఇది వచ్చేసి ఎల్జీ ఇంగువ అండి. జీడి ఇంగువ. ఎల్జీ ఇంగువ వాడతాను నేను, బట్ జీడి ఇంగువ ఏంటంటే కొంచెం మనకి ఆ ఇంగువ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. ఎల్జీ ఇంగువలో పౌడర్ స్మూత్గా ఉంటుంది, ఇందులో కొంచెం క్రంచీగా ఉంటుంది. దీనికి ఒక బౌల్ కూడా, అది డబ్బా కూడా ఫ్రీగా ఇచ్చారండి. ఇవి వచ్చేసి చందేరి కాటన్ డ్రెస్సులు అనమాట. ఆ తర్వాత ఈ మునగాకైతే హెల్త్కి చాలా మంచిదండి. మన పెరట్లోనే ఉందన్నమాట. అంటే మన ఇంటికి ఆనుకొని పెద్ద చెట్టు ఉంటుంది, మీరు చూసే ఉంటారు. దాన్ని మొత్తం ఇలా అయితే లేత చిగుర్లు వచ్చున్నాయి. మంచు కూడా పడుతుంది కదండి. ఆకైతే నీట్గా ఉందన్నమాట, డస్ట్ కానీ ఏమీ లేకుండా. బట్ మనం ఎంత నీట్గా ఉన్నా కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మొత్తం ఇలా కోసుకొచ్చుకొని పీల్స్ అన్నీ తీసేస్తున్నానండి. మనం ముందు రోజు రేపటికి వండాలనుకోండి, ఈరోజు తెచ్చిపెట్టామంటే అవి మొత్తం మార్నింగ్ కల్లా ఇలా కొట్టామంటే మనం ఇలా ఒలిచే పని కూడా లేకుండా అదంతా రాలిపోతుంది. తర్వాత అయితే వాటర్లో మునగాకంతా అయితే కొంచెం సేపు అలా నానబెట్టానండి. పప్పులు పచ్చిమిర్చి అవి వేసి పప్పు అయితే పొయ్యి మీద పెట్టేశాను. మునగాకులో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. హిమోగ్లోబిన్ పెరుగుదలకు కానీ, మనకి చిన్నపిల్లలకి ఏవైనా కంటి సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ మునగాకు దొరికిన వాళ్ళు తప్పకుండా పెట్టండి. మనం పప్పులో కానీ వేసుకోవచ్చు, లేదు అంటే పెసరపప్పు వేసి బాయిల్ చేసి గట్టిగా పిండేసి కొబ్బరి కారం అదేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా పచ్చాకుని చపాతీ పిండిలో, అంటే గోధుమ పిండిలో కలిపేసేసి మనం చపాతీ ఆర్ పూరి అలా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఏదైనా కర్రీ చేస్తాం కదా, వంకాయ టమాటా అలాగా, బంగాళదుంప టమాటా, ఆ కర్రీల్లో కూడా ఇవి మనం కొత్తిమీరలాగా ఒక పిడికెడు తీసుకొచ్చి వేసేసుకోవచ్చు. అది మొత్తం తొందరగానే అది మగ్గిపోతుందండి. మనం ఈ విధంగా ఒకే రకంగా కాకుండా డిఫరెంట్ టైప్లో అయితే ఈ మునగాకును అనేది వాడుకోవచ్చు అనమాట. మీకు ఎక్కడైనా నియర్ బై దొరికితే మాత్రం తప్పనిసరిగా వారానికి ఒక్కసారైనా, అట్లీస్ట్ మంత్కి ఒక్కసారైనా వాడుకోండి. తర్వాత ఈ పప్పు అంతా దగ్గరికి వచ్చాక కొంచెం కారం చింతపండు రసం వేసి ఉడికిన తర్వాత సాల్ట్ వేసి వెనిపి తిరగమాత వేసుకోవటమేనండి. ఇది మనం డైరెక్ట్గా చపాతీలోకి, నేను ఈరోజు చపాతీ చేశానన్నమాట. చపాతీలోకి చాలా బాగుందన్నమాట. ఈ చింతపండు గుజ్జు నేను ఇలా స్టాక్ పెట్టుకుంటాను, దాన్ని అయితే పప్పులో వేసేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే ఇలా చేసుకోవాలి అనుకున్నప్పుడు, దొరకనప్పుడు ఏ ఆకుకూర అయినా సరే అండి, మీరు ఇలా పప్పులో పెట్టేసుకున్నామంటే మనకి దాని వాల్యూస్ అన్నీ బాగా అందుతాయన్నమాట. ఎందుకంటే పప్పులో ప్రోటీన్ ఉంటుంది, ఆకులో హిమోగ్లోబిన్ ఇవి ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఈ ఒక్క ఐటెం చేసుకున్నా కూడా డైరెక్ట్గా చపాతీ అన్నంలో కలుపుకొని తినేసేయచ్చు. ఇలా ట్రై చేయండి. మునగాకు పప్పు అయితే చాలా బాగుంటుంది, మరీ మెత్తగా వినపక్కర్లేదు కూడా. తర్వాత లంచ్ అయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. కొంచెం సేపు రిలాక్స్ అవ్వదాము అనేసి, ఎప్పుడైనా కూడా అలా బోర్ అనిపించినప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అలా వెళ్తానన్నమాట. వీళ్ళు రింకు బాబీ అన్నమాట. నాకు బాబీ తెలుసు కదా ఎప్పటి నుంచో, మీకు కూడా పరిచయం చేశాను నేను వీడియోలో రింకు బాబీ అని చెప్పి. తన దగ్గరికి వెళ్తున్నాను అన్నమాట. తనైతే వెళ్ళగానే చాయ్ పెడతారండి, దాల్చిన చెక్క పౌడర్ వేసి చాయ్ పెడుతున్నారన్నమాట, టీ. స్టవ్ అది చూపిస్తున్నారు. ఇది వచ్చేసి ఐఎఫ్బి కంపెనీ. మామూలుగా ఎలక్ట్రికల్ తోటి కుక్ చేసుకోవచ్చు, సిలిండర్ తోటి కుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చి 20,000 అంటండి. 3 ఇవి మనకి బర్నర్స్ వచ్చాయన్నమాట. ఇవి కూడా వాళ్ళు నార్త్ నుంచి వచ్చారు కదా, ఎక్కువ థింగ్స్ ఉండవు, కానీ ఉన్న వాటిని నీట్గా
అవన్నీ కనిపించేటట్లుగా చక్కగా సర్దుకుంటారండి. బాబీ పాట్లో వాటరు అంటే హెల్త్ పర్పస్ కూడా. నా ఫ్రెండ్స్ అందరూ కూడా హెల్త్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారండి. ఫ్రిడ్జ్లు ఉన్నా కూడా ఇలా పాట్లో వాటరే తాగుతుంటామన్నమాట మేము ఎక్కువగా. రాగి బిందెలు, పాట్లు అలాగా మనకి హెల్త్కి మంచివి అన్నవి అలా వాడుతుంటామన్నమాట. తర్వాత తను కనిపించేటట్లుగా ఈ విధంగా అన్నీ పసుపు, కారం అవన్నీ చక్కగా పెట్టారండి. వాళ్ళు ఊరికి వెళ్ళినా కూడా జెంట్స్ ఈజీగా వంట చేసుకునేటట్లుగా ఈ విధంగా సెట్ చేసుకున్నారు. ఇండక్షన్ స్టవ్, గ్యాసు ఇవన్నీ నీట్గా పెట్టుకున్నారనమాట. తర్వాత నేను టీ అది తాగేసి అయితే ఇంటికి వెళ్తున్నానండి. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి దీపం అది పెట్టుకోవాలి కదా, కార్తీక మాసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.